దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఒకటి, వాడి హృదయములో ఉన్న దురాశల చొప్పున నడుచుకోవటానికి దేవుడే వాడిని వదిలేశాడు. రెండోది, అప్పుడు అతనికి ఏమొచ్చినాయి? తుచ్చమైన అభిలాషలు. దేవుని కొరకు బ్రతకాలన్న అభిలాష లేదు, ప్రార్థించాలన్న అభిలాష లేదు, పాపాన్ని జయించాలన్న అభిలాష లేదు, దేవునితో పోరాడాలన్న అభిలాష లేదు, దేవుని కొరకు పనిచేయాలన్న కోరిక లేదు, బలిపీఠం దగ్గర ప్రార్థించాలన్న అభిషేకం లేదు. ఏంటేంటో వత్తని దేవుడు కూడా వదిలేశాడు. ఏకాలకు తుచ్చమైన కోరికలు వస్తుంటే బాగా కంఫర్టబుల్ చూసుకోడా ఇక మొదలెట్టారు. ఇక ఒరే ఈడు మనిషి పశువురా, ఓరి ఈడే మనిషిరా, వద్దకు వెళ్ళి ఇక్కడ కూర్చుంటున్నాడు, ఈయన ఎక్కడికి రా, ఈడు ఎక్కడోడురా, ఏంటి ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏంటి ఎక్కడికి వచ్చి తాగుతున్నాడు, ఏంటి ఎల్లింట్లో వాళ్ళకి పని ఏంటి? జనుల్లో అవమానం కలుగుతుంది. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఏంటి, ఇక్కడే పని ఏంటి తనకి? ఏదో జరిగిపోతుంది. దేవుడు వదిలేశాడు. తుచ్చమైన అభిలాషలు కలుగుతున్నాయి. నీ కాళ్ళు నీ ఇంట నిలబట్టలేదు, నీ మనసుని మాటింటలేదు. 24 గంటలు దేవుడు లేడు, కానీ నీ జీవితంలో సెల్ ఫోన్ మాత్రం ఒక్క క్షణం కూడా అది నిన్ను విడిచిపెట్టి ఉండటం లేదు. ఎంతగా దానికి దాసుడు అయిపోయావు, దాసురాలు అయిపోయావు అంటే ఒక్క సెకండ్ కూడా అది నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతుంది సెల్ ఫోన్. దేవుడు కూడా వదిలేసాడండి. ఇక తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయి నీలో. రీలు చూడాలన్న అభిలాష, షార్ట్ వీడియో చూడాలన్న అభిలాష, కామెంట్ చూడాలన్న అభిలాష, ఏదో అభిలాష. అసలు దైవ సంబంధమైనవి ఏమీ లేవు. అవును బాబు, ఏంటి జీవితం పెట్టి తగలాడుతుంది? నీ పిల్లలు ఎందుకు అయిపోయారంటే అర్థం ఏంటి? పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడింది. అందుకే ఈ తుచ్చమైన అభిలాషలు, ఒక మనిషిలో తుచ్చమైన అభిలాషలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? దేవుని కోపం అతని మీద బయలుపరచబడిందని అర్థం. నీలో ఒక తుచ్చమైన కోరికలు వస్తున్నప్పుడు, అమ్మో దేవుడు నన్ను వదిలేశాడా అన్న భయం రావాలి. నీ హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నువ్వు నడుచుకుంటున్నప్పుడు, అమ్మో దేవుడు నన్ను వదిలేశాడేమో, అందుకే నా హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకున్నానన్న భయం రావాలి. ఇక్కడ దేవుని కోపం బయటపరచబడినప్పుడు నెంబర్ 1, వారి హృదయాల్లో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకోవటానికి వదిలేశాడు. 2, ఇక తుచ్చమైన కోరికలు వాళ్ళలో పుట్టుకొచ్చాయి. 3, అది రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేరాని కార్యములు చేయుటకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటండి? చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అన్న దేవుడు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. వీళ్ళు చేయరాని కార్యాలు చేస్తున్నారంట. ఏ కార్యాలండి? మాట్లాడండి. ఒకడు మీద దేవుని కోపం మండి తిట్టకుండదు. నిన్ను వదిలేసినప్పుడు ఏం చేస్తావు? చేయరాని కార్యాలు చేస్తావు. నీ బిడ్డలను వదిలేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? చేయరాని కార్యాలు చేస్తారు. ఇది మీరు సింపుల్ అనుకోవద్దు, పెన్నులతో రాసుకోవద్దు, గుండెల్లో రాసుకోండి. ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం అంతా కూడా దేవుని కోపం యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో రాశాడు. కాళ్ళు చేతులు వనకాలండి, గుండెల్లో దడ పుట్టాలండి, వెన్నులో భయం పుట్టాలండి. చేయరాని కార్యాలు చేస్తున్నాయంట. ఇక దేవుని కోపం బయలుపరచబడింది. కారణం ఏంటి? చెప్పి 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 దేవుడు వదిలేశాడు. ఇక ఆమె కోపం మండింది. అల్ల ఉన్న పాపాన్ని బట్టి దేవుడు అసహించుకున్నాడు, కోపం మండింది. ఇక అప్పుడు ఎప్పుడైతే దేవుని కోపం మండిందో, ఒకటి హృదయములో ఉన్న దురాశలను అనుసరించి నడుచుకోవడం ప్రారంభం చేశారు. 2, తుచ్చమైన మనుషులకు రాని కోరికలు వాళ్ళకు వచ్చాయి. 2, 3, భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించాడు. ఏ మనసు అంటండి?
మాట్లాడరేంటండి? భ్రష్ట మనస్సు అనే దానికి మూల భాషలో వాడిన పదం ఏంటంటే పశువు మనస్తత్వం వచ్చేసిందంట. ఏ మనస్తత్వం? పశువు మనస్తత్వం వచ్చేసిందంట. అంటే ఎప్పుడైతే దేవుని కోపం మిత మీద మండిందో పశువులాగా ప్రవర్తించడం మొదలెట్టాడు. కొరుకుతున్నాడు, రక్కుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇల్లంతా ఆగడం చేస్తున్నాడు, వస్తువులు పడగొడుతున్నాడు. ఏంటేంటో జరిగిపోతుంది. పిల్లలారా, భ్రష్ట మనసు వచ్చేసింది. ఇక తత్ఫలితం ఏం జరిగిందో తెలుసునా? దేవుని కోపం ఒక మనిషి మీద మండింది, ఒక వ్యక్తి మీద మండింది, ఒక కుటుంబం మీద మండింది, ఒక గ్రామం మీద మండింది, ఒక గ్రామం మీద మండింది, ఒక గ్రామం మీద మండింది, ఒక గ్రామం మీద మండింది. ఎందుకంటే 25 సంవత్సరాలు దేవుడు తన కృపను అక్కడ వెల్లడిపరిచాడు. వారు వినలేదు, కోపం మండింది. ఇకప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి హృదయములో ఉన్న దురాశలను అనుసరించి నడుచుకోవడానికి వారిని వదిలేశాడు. ఎవడి హృదయంలో ఉన్న దురాశలు చొప్పున నడవటం ప్రారంభం చేశాడు. 2 తుచ్చమైన అభిలాషలకు అప్పచెప్పాడు. ఇక పశువుల కన్నా దారుణమైన కోరికలు వస్తున్నాయి. ఎందుకని దేవుని కోపం ఆలమే మండింది కాబట్టి వదిలేశాడు. ఇక అరే నీ ఇష్టం రని. ఇక పశువుల కన్నా దారుణమైన కోరికలు వచ్చినాయి. ఇక 3 భ్రష్ట మనసు వచ్చేసింది. ఇక చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. చేయరాని కార్యాలు చేస్తున్నారు. ఆ గ్రామంలో చేయరాని కార్యాలు ఎందుకు చేస్తున్నారు? దేవుడు వాడు వదిలిస్తేనే కదా. వారు హృదయాలను అనుసరించి ఎందుకు నడుచుకుంటున్నారు? హృదయ దురాశలను అనుసరించి. ఒక మనిషి దేవుని కోపం మండినప్పుడే వారి హృదయంలో ఉన్న దురాశను అనుసరించి నడుచుకుంటాడు. ఇలా దిగజారిపోయారు. తత్ఫలితం ఏం జరిగిందో తెలుసునా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం. దేవుడు కోపం ఎప్పుడైతే మండిందో వారిని వదిలేశాడు. వదిలేయగానే వారి హృదయములలో ఉన్న దురాశలను అనుసరించి నడిచారు. తుచ్చమైన కోరికలతో రెచ్చిపోయారు. 3 భ్రష్ట మనసుకు అప్పచెప్తే చెయ్యరాని కార్యాలు చేశారు. తత్ఫలితం ఈ రోమాపత్రిక 1వ అధ్యాయంలో 19 రకాల పాపాలు. ఎన్ని చెప్పాలి? 19 రకాల పాపాలు వాళ్ళ హృదయాల్లోకి వచ్చేసాయి. ఎన్ని? 19. ఆ 19 ఏంటంటే వివరించి చెప్పటం కుదరదు, కానీ చదివి వినిపిస్తాను. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం నుండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, 1 దుర్నీతి చేత, 2 దుష్టత్వం చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరం చేత, నరహత్య, కలహం, కపటం, వైరం, కొండెగాండ్రు, అపవాదకులు, దేవదేశకులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు. ఈ 19 రకాల పాపాలు వచ్చేసి కూర్చున్నాయి. వీడి తల్లిదండ్రుల మాట ఇంట్లా, వీడికి దయలేదు. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు ఎందుకు అవిధేయులైపోతున్నారు? దేవుడు వారిని వదిలేశాడు. దేవుని కోపం వారి మీద మండింది. దేవుడు వారిని వదిలేసినప్పుడు వారు తల్లిదండ్రులకు అవిధేయులైపోయారు, నిర్దయులైపోయారు, అహంకారులైపోయారు, దేవుణ్ణి సైతము ద్వేషించే వాళ్ళు అయిపోయారు. ఇలాంటి పాపాలు 19 రకాల పాపాలు వారి హృదయాల్లోకి వచ్చేసినాయి. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న పాపాలన్నీ వచ్చి కూర్చున్నాయి. ఎక్కడ?
దేవుడు కోపపడిన వ్యక్తి మీద, దేవుడు ఒక వ్యక్తి మీద కోపపడి వదిలేస్తే ఈ 19 రకాల పాపాలన్నీ అతనిలోకి వచ్చేసింది. ఒక గ్రామాన్ని దేవుడు కోపగించుకుని వదిలేస్తే ఇక అక్కడ లేని పాపం అంటే ఏమీ లేదు. ఒక సమాజాన్ని దేవుడు కోపగించుకొని వదిలేస్తే అక్కడ లేని పాపం అంటే ఏదీ లేదు. అన్నీ వచ్చి కూర్చున్నాయి. అంటే ఒక నిమిషం ఆలోచించండి, అది ఎంత భయంకరమైన స్థితో.